బీఆర్ఎస్ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూశారు. యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి అర్ధరాత్రి 12:51 మృతి చెందినట్లు యశోద ఆసుపత్రి వర్గాలు కూడా అధికారికంగా ధృవీకరించాయి. దీంతో గులాబీ సైన్యం అంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా కన్నింటి పర్యంతమవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆయనకు సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ఆయనతో ఉన్నటువంటి జ్ఞాపకాల్ని నెమరవేసుకున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఉద్యమ సమయంలో గులాబీ జెండాను ఎంతో ధైర్య సాహసాలతో మరి ఎత్తుకున్నటువంటి ఒక ధైర్య సాహసాలు కలిగినటువంటి వ్యక్తి అని చెప్పేసి కొనియాడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆయనతో పనిచేసినటువంటి జ్ఞాపకాల్ని కూడా మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తుకు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉద్యమ సమయంలో ఎవరైతే పెద్ది సుదర్శన్ రెడ్డి చేసినటువంటి సేవలు చిరస్మరణీయం అంటూ కూడా కొనియాడినటువంటి పరిస్థితి. సో ఈ విధంగా ప్రజాప్రతినిధులు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మరి ఆయనకు కడసారి నివాళులు అయితే అర్పిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మనం చూసాము, హనంకొండలో ఉన్నప్పుడు 26వ తారీఖున జూలై 26వ తారీఖున ఆయనకు చెస్ట్లో పెయిన్ రావడం జరిగింది. సో హుటాహుటిన ఆయనకు కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయనకు సంబంధించినటువంటి ఇంట్లో వాళ్ళంతా కూడా హనంకొండలో ఉన్నటువంటి రోహిణి ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. సో అప్పటికే ఆయన మృతి చెందినట్లు కూడా అనేకమైనటువంటి సోషల్ మీడియాలో వార్తలు కూడా, అదేవిధంగా కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా వార్తలు కూడా రావడంతో బీఆర్ఎస్ నాయకులంతా కూడా ఒక ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో విషయం తెలుసుకున్నటువంటి కేటీఆర్ అదేవిధంగా హరీష్ రావు హుటాహుటిన హనంకొండకు చేరుకున్నారు. అయితే ఇక్కడ అనూహ్యమైనటువంటి పరిణామం అప్పుడే చోటు చేసుకుంది. డాక్టర్ మమతారెడ్డి సిపిఆర్ చేసి దాదాపు 9వ ఆయనకు సంబంధించినటువంటి ఆ యొక్క గుండెలయ అనేది అందుకున్నటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించి ఎటువంటి ఢోకా లేదు. ఆయన ప్రాణాలకు సంబంధించి చాలామంది కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు కూడా మరి ఒక ఆశాభావం వ్యక్తం చేశారు, పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ వస్తారు అని చెప్పేసి. అయితే అక్కడి నుంచి యశోద ఆసుపత్రి నుంచి గ్రీన్ లైన్ ద్వారా అక్కడికి గ్రీన్ అంబులెన్స్ ద్వారా ఏదైతే సికింద్రాబాద్లో ఉన్నటువంటి యశోద ఆసుపత్రికి తరలించారు. యశోద ఆసుపత్రిలో దాదాపు 5 రోజుల పాటు కూడా మరి ప్రముఖ వైద్య నిపుణులు కూడా ఆయనను పర్యవేక్షణలో ఆ యొక్క చికిత్స అందించారు. సో ఏదైతే గుండెకి సంబంధించినటువంటి ప్రధానంగా ఆయనకు సమస్య రావడం, అదేవిధంగా ఏదైతే ఆక్సిజన్ లోపం కూడా ఆయనకు కనిపించింది, నాడీ వ్యవస్థ కూడా దెబ్బతింది. సో మెదడుకు కూడా ఆక్సిజన్ లేకపోవడంతో మొత్తానికైతే ఆయనకు ఆ యొక్క స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి కూడా ఆయన అన్కాన్షియస్లోనే ఉన్నారు. సో దాదాపు 5 రోజుల చికిత్స తర్వాత మరి వైద్యులు కూడా అనేక విధాలుగా శ్రమించారు. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ యొక్క ప్రయత్నాలు కూడా మరి ఫలించలేదని చెప్పుకోవచ్చు. స్వయంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా స్వయంగా యశోద ఆసుపత్రికి వచ్చి వైద్యుల్ని కూడా మరి చేతులెత్తి మరి మొక్కినటువంటి పరిస్థితి. ఏమైనా చేయండి కానీ మా పెద్దిని బ్రతికించండి అని చెప్పేసి ఆయన కూడా వేడుకున్నటువంటి పరిస్థితి. మరోవైపు కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇచ్చినటువంటి పరిస్థితి, పెద్దికి ఏం కాదు అని చెప్పేసి. ఈ విధంగా అంటే దాదాపు 5 రోజుల పాటు ఎంతో వైద్యులు కూడా శ్రమించినప్పటికీ కూడా ఆ యొక్క ప్రయత్నాలు మాత్రం సఫలీకృతం కాలేదు. అయితే చాలామంది బీఆర్ఎస్ క్యాడర్ అంతా కూడా, బీఆర్ఎస్ నాయకులంతా కూడా, ఆయన అభిమానులంతా కూడా మరి ఏదైతే నర్సంపేట నియోజకవర్గంలోని మరి కార్యకర్తలంతా కూడా ఎంతో ఆశగా ఎదురు చూశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకంటే ఇక్కడ యశోద ఆసుపత్రికి సంబంధించి అంటే వైద్య నిపుణులు, ఎంతో నిష్ణాతులైనటువంటి వైద్య నిపుణులు, అమెరికాకు సంబంధించినటువంటి వైద్య నిపుణులు, విదేశాల నుంచి వచ్చినటువంటి వైద్య నిపుణులు కూడా ఆయన పర్యవేక్షణలో సంబంధించి ఒక పెద్ది సుదర్శన్ రెడ్డి ట్రీట్మెంట్ జరుగుతుంది కాబట్టి పెద్ది సుదర్శన్ రెడ్డికి ఏం కాదు, ఆయన ప్రాణాలతో మళ్ళీ వస్తారని అనుకున్నారు. కానీ మరి అనూహ్యమైనటువంటి పరిణామాల్లో ఇప్పటికే మనం చూసినట్లయితే కనుక ఏదైతే ఆయనకు మెదడుకు సంబంధించి అంటే ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో నాడీ వ్యవస్థ పూర్తిగా మరి దెబ్బతినడంతో ఈ యొక్క అంటే దాదాపు 12:51 మృతి చెందినట్టు ఇప్పటికే యశోద ఆసుపత్రి వర్గాలు కూడా వెల్లడించినటువంటి పరిస్థితి. ఆయనకు కడసారి నివాళులు అర్పించడానికి ఇప్పటికే పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నేతలంతా కూడా, ఇప్పటికే మాజీ మంత్రులు కూడా ఆ యొక్క నర్సంపేటకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈరోజు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పెద్ది సుదర్శన్ రెడ్డికి సంబంధించినటువంటి అంతిమ సంస్కారాలు అయితే జరగబోతా ఉన్నాయి. ఇక పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్థానాన్ని ఒకసారి మనం మాట్లాడుకుంటే 1974 ఆగస్టు 6వ తారీఖున నల్లబెల్లిలో ఆయన జన్మించారు. రాజిరెడ్డి అమృతమ్మ దంపతులకు ఆయన జన్మించారు. ఇక ఆయన ఏదైతే ఇంటర్మీడియట్ అంతా కూడా హనంకొండలో ఉన్నటువంటి వరంగల్లో ఉన్నటువంటి మహబూబియా పంజదన్ కాలేజీలో ఆయన సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ కూడా 1991లో ఆయన ఇంటర్మీడియట్ పూర్తి చేశారు. ఇక ఆయన రాజకీయ ప్రస్థానాన్ని గురించి మనం మాట్లాడుకుంటే యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, దుగ్గొండి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆయన యొక్క రాజకీయ ప్రస్థానం అనేది ప్రారంభమైందని చెప్పుకోవాలి. ఇక 2001లో కేసీఆర్ పెట్టినటువంటి టీఆర్ఎస్ పార్టీలో ఆయన చేరారు. సో అప్పటి నుంచి కూడా గులాబీ పార్టీని వీడలేదని చెప్పుకోవాలి. 2001లో కేసీఆర్ వెంట ఉద్యమ సమయంలో కూడా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించారు. సో అప్పటి నుంచి 2001లో మరి రైతు నాగరి గుర్తుపైన జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత జెడ్పీటీసీ నల్లబెల్లి జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్గా కూడా ఎన్నికైనటువంటి
ఎన్నికైనటువంటి పరిస్థితి. ఇక 2004లో పార్టీ కన్వీనర్గా కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి. 2005లో చూసినట్లయితే కనుక టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా కూడా ఎన్నికైనటువంటి పరిస్థితి. ఇక ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా, వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులుగా కూడా టీఆర్ఎస్ పార్టీకి ఆయన పనిచేశారు. సో ఈ సమయంలో, ఉద్యమ సమయంలో ఆ యొక్క తెలంగాణ సబ్బండ వర్గాలు సాగించినటువంటి స్వరాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో మరి ఆయన భుజస్కంధాలపైన వేసుకొని ఒక క్రియాశీలకమైనటువంటి పాత్ర వహిస్తూ ఉమ్మడి వరంగల్ జిల్లా అంతా కూడా మరి ఉద్యమం వైపు ఉసుగేల్పేలా కూడా ఆయన ఒక పాత్ర అనేది ఎంతో కీలకంగా మారిందని చెప్పుకోవాలి. దాదాపు 8 సంవత్సరాల పాటు కూడా ఈ యొక్క ఉద్యమానికి సంబంధించి ఆయన క్రియాశీలకంగా కేసీఆర్తో కూడా పనిచేశారు. సో ఆ విధంగా కేసీఆర్ కుటుంబంతో కావచ్చు, కేసీఆర్తో కావచ్చు ఆయనకున్నటువంటి సాన్నిహిత్యం ఆ విధంగా ఉంది. ఇక 2006 నుంచి 2014 వరకు జిల్లా పార్టీ పొలిటికల్ లీడర్గా కూడా, బ్యూరో సభ్యునిగా కూడా ఆయన పనిచేసినటువంటి పరిస్థితి. కేసీఆర్కు అత్యంత సన్నిహితుడిగా కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో అనతి కాలంలోనే ఒక గుర్తింపు కలిగినటువంటి నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఉద్యమ నేతగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితి. సో ఇక 2014లో జరిగినటువంటి ఎన్నికల్లో దొంతి మాధవరెడ్డి చేతిలో పెద్ది సుదర్శన్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2018లో జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో ఆయన దాదాపు దొంతి మాధవరెడ్డి పైన 16,000 పైచిలకు ఓట్ల తేడాతో గెలుపొందడం జరిగింది. ఇక ఆ తర్వాత 2023లో జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో మళ్ళీ దొంతి మాధవరెడ్డి చేతులు ఆయన ఓటమి పాలు కావడం జరిగింది. సో ఈ విధంగా పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం అయితే ఈ విధంగా ఉంది. సో ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా, ఒక నిజాయితీ గల పొలిటికల్ లీడర్గా, అంటే అరుదుగా ఇటువంటి నాయకులు ఉంటారు అని చెప్పేసి చాలామంది కూడా ఆయనకు సంబంధించినటువంటి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఒక రిమార్క్ లేని ఒక పొలిటికల్ లీడర్గా ఇటువంటి పరిస్థితుల్లో, ఇటువంటి కాలంలో ఉండడం అనేది చాలా అరుదు అని చెప్పేసి ఆయనతో ఉన్నటువంటి సన్నిహితులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు గుర్తుకు చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో పెద్ది సుదర్శన్ రెడ్డి అయితే ఉద్యమం తెలంగాణ వచ్చినాకనే మ్యారేజ్ చేసుకుంటా అని చెప్పేసి కేసీఆర్ సమక్షంలోనే ఆయన వివాహం కూడా జరుపుకోవడం జరిగింది. సో ఆయనకు ఒక కూతురు, ఒక కొడుకు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇప్పటికే పెద్ది సుదర్శన్ రెడ్డి మృతితో కుటుంబ సభ్యులు, అదేవిధంగా బీఆర్ఎస్ అంతా కూడా ఒక శోక సంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. కడసారి నివాళులు అర్పించడానికి నర్సంపేటకైతే చాలామంది చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.